హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్కా తమ్ముడు పార్ట్ 3. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. అక్కా తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు. మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేదు, కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు. పాపం వాళ్ళకి తెలీదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మన చుట్టుపక్కల జరగచ్చు, లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగచ్చు, లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగచ్చు. ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని, మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. మరుసటి రోజు నుండి అక్క నన్ను పలకరించడం, మాట్లాడడం చేస్తూ నన్ను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చింది. అలా రోజులు గడిచిపోయాయి. క్వార్టర్లీ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మేము రానన్నాం. నాన్న కూడా మాతోనే ఇంట్లో ఉంటాడు. కానీ రోజంతా ఆఫీస్లో ఉండి రాత్రి మాత్రమే ఇంటికి వస్తాడు. ఆ వారం రోజులు అక్క నేను ఇంట్లోనే ఉండేవాళ్ళం. అక్క 3 పూటలా వండేది. నేను టీవీలో సినిమాలు చూసేవాణ్ణి. అలా మూడో రోజు నాన్న ఆఫీస్కి వెళ్ళాక అక్క స్నానం చేసి ఓ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్లో అక్క చాలా బాగుంది. అచ్చం సినిమా హీరోయిన్లా ఉంది. ఈ డ్రెస్ అక్క ఇంతకు ముందెప్పుడు వేసుకోలేదు. అందుకే అక్క వైపు చూస్తూ, కొత్త డ్రెస్సా అక్క? కాదురా, పాతదే. భుజాల మీద నుండి డ్రెస్ని కిందికి లాగినట్టు నడుమంతా కనిపిస్తుంది. లంగా నడుము కింది నుండి మొత్తం కాళ్లను కప్పేసింది. అల్లావుద్దీన్లోని జాస్మిన్లా ఉంది. మాట్లాడుతూనే రెండుసార్లు సర్దుకుంది జాకెట్. బహుశా అడ్డంగా కనిపిస్తున్న బ్రాను లోపలికి తోస్తుంది. జాకెట్ లోపల బ్రా ఉన్నట్లు, దాని థ్రెడ్స్ను బలవంతంగా జాకెట్ లోపల తోసినట్లు పైకి కనిపిస్తుంది. తన అందం మీద ధ్యాసతో నా చూపులను పట్టించుకోలేదు. తన రూంలోకి వెళ్ళిపోయింది. నేను సినిమాలో మునిగిపోయా. కొద్దిసేపటికి మళ్ళీ వచ్చింది. చేతిలో కెమెరా ఉంది. నాకు అందిస్తూ, ఫొటోస్ తీద్దు రారా చిన్నా అంది. నేను కెమెరా పట్టుకొని ఆన్ చేశాను. అక్క సోఫా మీద కూర్చొని చెయ్యి గడ్డం మీద పెట్టుకొని చిరునవ్వుతో చూస్తూ ఒక ఫోటో, పల్లకిలా పడుకొని చెంప మీద చెయ్యి పెట్టుకొని ఇంకో ఫోటో. అక్క మళ్ళీ పోజ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అక్క కెమెరా వైపు చూడకుండా నా షాట్ వైపు చూస్తుంది. ఇక్కడ చూడక్క అన్నాను. ఎందుకో అక్క మొహంలో కళ్ళ తప్పింది. తడబడుతూ ఇక చాలే అంటూ లేచి కెమెరా తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది. అక్క నా షాట్ వైపు చూసి అలా చేసింది అనుకొని టీవీ చూస్తూ కూర్చున్నా. అంతలో నా కళ్ళు సోఫా మీద ఉన్న అక్క బ్రా మీద పడ్డాయి. అది అక్కడే చైర్ మీద ఉంది. తీసుకొని అక్క రూమ్కి వెళ్ళాను. అప్పటికే అక్క నైటీ వేసుకొని ఉంది. నేను వెళ్ళగానే మళ్ళీ నా షాట్ వైపు చూసి నా వైపు చూసింది. ఇది అక్కడే ఉంది అంటూ నా చేతిలోని బ్రా చూపించాను. ఇటీ అంటూ నా చేతిలోని బ్రా తీసుకుంది. నేను వెళ్ళిపోతుంటే ఇటు రా చిన్న అని పిలిచింది. నేను మంచం దగ్గర నిలబడ్డాను. ల్యాప్టాప్లో ఇందాక నేను తీసిన ఫొటోస్ చూపిస్తూ, ఇందులో ఏ ఫోటో బాగుంది అని అడిగింది. ఇది బాగుందక్కా అంటూ అందులోని ఒక ఫోటో చూపించాను. నీ తమన్నా ఫోటో కన్నా బాగుందా? నిజంగానే తమన్నా కన్నా చాలా బాగున్నావక్క. ఆ మాట వినగానే అక్క మొహం వెలిగిపోయింది. గేమ్స్ ఆడుకుంటావేమో ఆడుకో, నాకు కిచెన్లో పనుంది అంటూ లేచి బయటికి వెళ్ళింది. అక్క ల్యాప్టాప్లో గేమ్స్ ఆడక చాలా రోజులైంది. ఆ రోజు ఇంకోసారి ల్యాప్టాప్ తాకావో అంటూ వార్నింగ్ ఇచ్చాక ఇంకెప్పుడు ఆడలేదు. గేమ్స్ ఓపెన్ చేసి ఆడటం మొదలెట్టాను. కొద్దిసేపటికి బోర్ కొట్టింది. అప్పుడు తమన్నా ఫొటోస్, పోస్టర్లోని సినిమా ఫొటోస్ గుర్తుకొచ్చాయి. ఆ వెంటనే అక్క మందలింపు గుర్తొచ్చి, ఇప్పుడు అక్క మూడ్ బాగుంది. ఇలాంటి టైంలో అక్కను ఏమడిగినా కాదనదు. చదువులో ఫస్ట్ వచ్చినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు, అక్క ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పుడు ఏమడిగినా ఇచ్చేసేది. అయినా కోప్పడుతుందని భయమేసింది. అక్క నా మీద కోపం కాకుండా జాలిపడేలా అడిగి చూద్దాం అనుకొని కిచెన్లోకి వెళ్ళాను. అక్కా అన్న నా పిలుపుకు వెనక్కి తిరిగి నా వైపు చూసింది. ఏంట్రా చిన్న అంటూ మళ్ళీ తన పని చేసుకుంటుంది. రాత్రిపూట రోజు షార్ట్ మరకవుతుంది. ఉతుక్కుంటున్నాను. టవల్ ఊడిపోతుంది. మరేం చేద్దాం అంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమన్నావు కదా. సర్లే, భోజనం చేశాక చూద్దాం ఏం చెయ్యాలో. టీవీ పెట్టుకో. అక్క చెప్పిన సమాధానం నచ్చక నిరాశగా వెళ్ళి అక్క చెప్పినట్టు టీవీ పెట్టి సోఫా మీద కూర్చున్నా. భోజనం రెడీ అయ్యాక ఇద్దరం కూర్చొని టీవీ చూస్తూ తిన్నాం. తర్వాత అక్క అమ్మతో ఫోన్లో మాట్లాడింది. అక్క అన్న,
నా పిలుపుకు వెనక్కి తిరిగి నా వైపు చూసింది. ఏంట్రా చిన్న అంటూ మళ్ళీ తన పని చేసుకుంటుంది. రాత్రిపూట రోజు షార్ట్ మరకవుతుంది. ఉతుక్కుంటున్నాను. టవల్ ఊడిపోతుంది. మరేం చేద్దాం అంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమన్నావు కదా. సర్లే, భోజనం చేశాక చూద్దాం ఏం చెయ్యాలో. టీవీ పెట్టుపో. అక్క చెప్పిన సమాధానం నచ్చగా నిరాశగా వెళ్ళి అక్క చెప్పినట్టు టీవీ పెట్టి సోఫా మీద కూర్చున్నా. భోజనం రెడీ అయ్యాక ఇద్దరం కూర్చొని టీవీ చూస్తూ తిన్నాం. తర్వాత అక్క అమ్మతో ఫోన్లో మాట్లాడింది. నేను కూడా మాట్లాడాను. నా ధ్యాస అంతా అక్క నా విషయం మళ్ళీ మాట్లాడుతుందా లేదా అని. నేనే అడుగుదామంటే ఎక్కడ మళ్ళీ కోప్పడుతుందో అని భయం. సీరియల్స్ అయిపోయాక 3 గంటలకు సినిమా వేశాడు. అప్పుడు లేచింది అక్క టీవీ ముందు నుండి. తన రూమ్లోకి వెళ్ళబోయింది. నాకు అత్యాసే మిగిలింది అనుకుంటూ ఛానల్ మార్చి టీవీ చూస్తూ కూర్చున్నా. నిద్రొస్తున్నట్లు అనిపిస్తే సోఫా మీదే పడుకున్నా. అప్పుడే అక్క కేకేసింది, రే చిన్నా అని. నేను టక్కున లేచి అక్క రూమ్కి వెళ్ళాను. అక్క బోర్లా పడుకొని ల్యాప్టాప్లో ఏదో చూస్తుంది. తమన్నా ఫోటోస్ ఓపెన్ చేసి ఉంటుంది అనుకొని సొల్లు కార్చుకుంటూ దగ్గరికి వెళ్ళాను. కానీ అందులో ఏ ఫొటోస్ లేవు. ఇంగ్లీష్లో ఏదో రాసి ఉంది. అర్థం కాక చూస్తుంటే కూర్చోమంది. ఇందులో నీ సమస్యకు చిట్కాలున్నాయి చూడు అంటూ ఇంగ్లీష్లో ఏదో కొనుక్కొని తెలుగు అనువాదం చేస్తూ, అలా అవ్వడాన్ని వెట్ డ్రీమ్స్ అంటారు. అంటే తడి కళలు అని అర్థం. నీ వయసు పిల్లలు నిద్రపోయినప్పుడు, బిగుసు బట్టలు వేసుకున్నప్పుడు, బోర్లా పడుకున్నప్పుడు, కొన్ని రకాల కళలు కన్నప్పుడు ఇలా అవుతుంది. వారంలో 1 లేక 2 సార్లు ఇలా అవ్వటం సహజం. కానీ రోజు ఏం పని చేస్తున్నావు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అక్క అలా చెప్పుకుంటూ పోతుంది. కానీ నాకు కొద్దిగా అర్థమవుతుంది. కొన్ని చోట్ల అనువాద తప్పులో లేక చెప్పడం ఇష్టం లేకో తడబడుతుంది. దీనికి పరిష్కారంగా లూజ్ బట్టలు వేసుకోవటం, లేక బట్టలు లేకుండా పడుకోవటం, వీపు కింద నుంచి పడుకోవటం వలన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అక్క ఇక చదవడం ఆపేసి నా వంక చూస్తూ, నేను చెప్పినవే కానీ కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి. నీ షార్ట్ చిన్నదైపోయింది, అందుకే నీకు లుంగి కట్టుకోమనింది. లేకుంటే ఏం లేకుండా ఫ్రీగా పడుకున్నా ఓకే. అన్నింటికన్నా రోజు రాత్రిపూట మొన్న నేను చెప్పినట్లు అలవాటు చేసుకుంటే సరిపోతుంది. మరి నాకు పని అవ్వట్లేదక్క. నీకు ఫొటోస్ చూస్తేనే పని అవుతుంది. అది అలవాటు పడిందంటే చెత్త ఫొటోస్ చూడటం, చెత్త వీడియోస్ చూడటం అలవాటు చేసుకుంటావు. తర్వాత చూసినవి చేయాలనిపిస్తుంది. ఏమైనా చేశావంటే జైలుకి వెళ్తావు అంటూ చెప్పుకుంటూ పోయింది. కానీ నాకు ఏమర్థం కాకపోయినా అలా చూడటం తప్పని అర్థమైంది. ఇంకేదో చెబుతూ, కొన్ని రోజులు లుంగి మీదనో ఏం లేకుండానూ పడుకో, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎవరైనా చూస్తే, ఈ 4 రోజులు పడుకోరా, ఎటూ అమ్మ ఇంట్లో లేదు, నాన్న నీ రూమ్లోకి రాడు అని చెప్పేసి ల్యాప్టాప్లో మునిగిపోయింది. నేను అక్కడి నుండి బయటికి వచ్చేసి అక్క చెప్పిన కొత్త విషయాల గురించి ఆలోచించడం మొదలెట్టాను. చెత్త ఫోటోలు, చెత్త వీడియోలు అంటే ఏంటి? వాటిని ఎందుకు చూడకూడదు? అలాంటి ప్రశ్నలు నన్ను బాగా వేధించాయి. రాత్రి నాన్న వచ్చాక అందరం భోంచేసి ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయాం. నేను అక్క చెప్పినట్టు లుంగి కట్టుకుందామంటే అక్క దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకో ఆప్షన్ ఉంది కదా అనుకొని ఆ కొత్త అనుభూతితో పాటు ఏదో దడ మొదలైంది. బెడ్ మీద పడుకోగానే బెడ్షీట్ లాక్కొని కప్పుకున్నా. ఏదో ఇబ్బందిగా ఉంది, నిద్ర రావట్లేదు. దాంతోపాటు అక్క చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నా. చాలాసేపటికి ఎప్పుడు పట్టిందో నిద్ర. అక్క పిలుపుకు ఆవలిస్తూ లేచాను. 10 అవుతుంది, లేచిన్నా, ఇంతసేపు పడుకున్నావేం? రాత్రి నిద్ర పట్టలేదక్క. కల్లో కూడా స్కూల్లో డ్రెస్ లేకుండా ఉన్నట్లు, అట్లానే బయట తిరుగుతున్నట్లు కళ్ళొచ్చాయి. అలవాటు పడితే ఏం కాదులే చిన్న, లేచి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దు గాని అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ పరువు పోయింది అనుకుంటూ బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను. హాల్లోకి వెళితే నా కోసం టిఫిన్ పెట్టి ఉంది. తినేసి ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని లేచి బట్టలేసుకొని అక్కకు చెప్పేసి వెళ్ళాను. మధ్యాహ్నం వరకు ఫ్రెండ్తోనే ఉండి ఇంటికి వచ్చాను. డోర్ కొట్టిన చాలాసేపటికి వచ్చి తెరిచింది అక్క. నేను లోపలికి వెళ్ళేసరికి అక్క త్వరగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. పాపం స్నానం చేస్తూ ఉంది. టవల్ కట్టుకొని వచ్చి డోర్ తెరిచింది. ఆ టవల్ కూడా తడిగానే ఉంది. అక్కను అలా చూడగానే నాకేదో అయింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.